ఈ పునరుద్ధానపు దినమును మాకు అనుగ్రహించారు. కొంత సమయం మీ వైపు చూచి మా ఆత్మీయ అవసరతలను మీతో చెప్పుకోవడానికి ఈ దినము సన్నది మీ చిత్తంలో నడిపించబడటానికి ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. మీ నామమును సంకీర్తన చేయబోచుండగా మా ప్రియులైన వారందరూ ప్రభు ఆలస్యం చేయక పాటలు పాడే సమయంలో దేవుని సన్నిధిలో ఉంటున్నంతో ఆశీర్వాదకరం ప్రభు. పాటలు జీవాన్ని తీసుకొస్తాయి, పాటలు శక్తిని తీసుకొస్తాయి ప్రభు. కనుక మా ప్రియులు ఈ పాటలు పాడుచుండగా వారి వారి పనులను ముగించి మీ సన్నిధిలో ప్రవేశించుటకు నడిపింపును దయచు. ఇప్పుడు మాతో నుండి మా స్వరాలను, మా వాయిద్యాలను మీ దృష్టికి అంగీకారం ఇచ్చేది క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మందరము కలిసి 96వ కీర్తన పాడుకున్నాం. చివరి 2 చరణాలు 6 చరణాలు పాడేటప్పుడు నిలువబడి పాడుకున్నాం. 96వ కీర్తన ప్రారంభం. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు వివేచువాడు. స్తోత్రించి కీర్తింతుము
కీర్తింతుము ఆదరును చూచిన కన్నులు అనేకుల చూచెను కంజర్లు ఇవన్నీ ఏమి చప్పట్లకి చేతులు కష్టంగా ఉన్నాయా? మరిచిపోయారు అసలు. ఈ క్యాషువల్ వచ్చిన తర్వాత, ఈ సిస్టమ్ అంతా వచ్చిన తర్వాత
మాట్లాడాము. అందరు లోపలికి వచ్చిన తర్వాత యూత్ వాళ్ళందరూ వచ్చారా? స్తుతి మాసంలో ఉన్నాం కనుక స్తుతి పాట పాడుకుందాము. స్తుతియు మహిమ ఘనత నీకే. 142వ పాట పాడుకుందాం. మన ఆరాధన గీతం నుంచి 142వ పాట. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకే చితివి. ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడివే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా నము నిలుచు నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును
ప్రదేశములలో నిన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివాని మా కొరకై. మరణము గెలచి ఓడించితివి సాతాను బలమును. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. సరే ప్రియులారా, ఇప్పుడు చిరంజీవి వాళ్ళ కుటుంబం ప్రభువారి పక్షంగా చేసిన మేళను బట్టి స్తుతి పాటను పాడి వినిపిస్తారు. ఈ మధ్య కాలంలో చెప్పేసని నేను ఇప్పుడు చింతిస్తూ ఉంటా. ఆయనను దేవుడు మనకిచ్చినటువంటి వాయిస్ను బట్టి కూడా పాడటానికి ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి ఇది అందరికి వచ్చిన పాటే. మన యొక్క ఆరాధన గీతంలో నుంచి 110వ పాట అందరం కలిసి సంతోషంగా పాడుకుందాం. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను సంతోషముగా నిన్ను పొగడెదను.
సంతోషముగా నేను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడుదను. ఆనందముతో సాగెదను. నేను ఆనందముతో సాగెదను. నన్ను వెదకితివి, ప్రీతితోను రక్షించితివి. పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. నేను ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భరింప అనుదినము కృపనిచ్చితివి. నా జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. నేను ఆనందముతో సాగెదను. మరణ శరీరము మారునుంది, మహిమ శరీరము పొందుటకై మరణ భయములను తెచ్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. నేను ఆనందముతో సాగెదను. మౌనమును సత్యమును దేవునికి నిత్య సత్యముగా ప్రేమించి కయదనమే చేతివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. నేను ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ప్రేమించును. యేసునే
సాగెదను నినాదముతో సాగెదను హల్లెలూయా 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 యని వారెదను నినాదముతో సాగెదను నినాదముతో సాగెదను థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ ఈ పాట నన్ను చాలా బలపరిచింది. నేను బాగలేకుండా ఉన్నప్పుడు అది వీళ్ళతో నా భర్తతో బిడ్డలతో కలవకుండా నెల రోజులు నేను ఖచ్చితంగా క్వారంటైన్ పాటించాను. అంటే దేవుడు అంత కృప, అంత బలము, ధైర్యం ఇచ్చాడు. నాకు బాగలేని టైంలో ఆత్మీయులు చాలామంది, తెలిసిన వాళ్ళు, సేవకులు ఎంతోమంది చనిపోయారన్నమాట. నేను వాళ్ళ గురించి వింటున్నాను, చూస్తున్నాను. నేను కూడా ఒక 5 రోజులు నరకాన్ని అనుభవించాను. అది ఎవరికి తెలియదు, ఇంట్లో కూడా. అది ఏంటో నేను అనుభవించాను. నా రూమ్లో నేను దేవునికి చెప్పుకున్నాను. దేవుడే నాకు ఎన్నో వాక్యాల ద్వారా బలపరిచాడు. కీర్తనలు 65:11 ద్వారా, 35 కీర్తనల ద్వారా, 103 కీర్తనలు, 91 కీర్తనలు, 23 కీర్తనలు, ఇవన్నీ ఎక్కువ కీర్తనలు ధ్యానిస్తూ ఉంటాం ఇంట్లో. సో అలా బలపరిచి దయచేసి నా కుటుంబాన్ని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఇప్పటికే ప్రార్థిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. ఇంకొక విషయం, చక్కని పాటలు పాడేదాన్ని నేను. కొంచెం కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎక్కువ పాడలేకపోతున్నా, దమ్ము చేస్తుంది, కొంచెం ఆయాసంగా ఉంటుంది. సో దాని గురించి కూడా జయించాలని ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. ప్రభు కృపను బట్టి గత సంవత్సర కాలంలో ఈ కరోనా ప్రభావం లాజర్ చిన్నాయన మీద ఎక్కువగా చూపింది. ఈ కుటుంబంలో హేమల చిన్నమ్మకి ప్రభావం చూపింది. హైదరాబాదులో వైద్యం జరుగుతున్నప్పుడు తమ్ముడు జాయ్కి, తన భార్య లిల్లీకి, ఒక రూతు కుమార్తెకే ఆ ఇంట్లో ఆ పరిస్థితి రాల. ప్రభు కృపను బట్టి ఇలాగూ మా కుటుంబాల్లో, మా పెద్దమ్మాయి, చిన్న కూతురు, చిన్న మేనగోడలు కూడా, వాళ్ళ కుటుంబాలందరికీ, భర్త, తర్వాత భార్య, పిల్లలు, 4 పాజిటివ్ వచ్చింది. ప్రభు కృపను బట్టి కాపాడబడ్డారు. మధుబాబు, బ్లెస్సీ, అలాగనే పిల్లలిద్దరు కూడా కరోనాలో ఉన్నప్పటికీ ప్రభు తన కృపను మనందరి పక్షముగా చూచాడు. చాలా దేవునికి ఎంతైనా మన వందనాలు చెల్లించుకోవాలి. సరే, యూత్ వాళ్ళకు పాట అన్నాను, అది ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ పాట ఇప్పుడు లేదు, టైం అయిపోయింది. వాక్య భాగంలోనికి వెళ్దాం. చిన్నాయన గారు ప్రార్థన చేసిన తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. మళ్ళీ మనం ప్రార్థనలో ప్రభు వైపు చూచుకుందాం. ప్రభు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాప్రేమమయుడైన మా తండ్రి, దయగల ప్రభా, నీ దయవల్ల మేము మమ్మల్ని అందరూ ఇంతవరకు క్షేమంగా ఆరోగ్యంగా ఉంచి తండ్రి, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు క్షేమంగా ఉంచి ప్రభా, ఎన్నో ఒడిదుడుకులు మాకు ఎదురవుతున్నవి, ఎన్నో ఎత్తుపల్లాలు వచ్చుతున్నవి, అయినా మీరు మమ్మల్ని ప్రేమించి నీ యొక్క సన్నిధానంలో చేర్చిన దాన్ని బట్టి స్తుతించున్నాం. ప్రతి ఒక్క
వాతావరణాన్ని బట్టి కూడా స్థుతించున్నాం. మీ దాసులైన వారినైనా పెద్దలైన వారు జ్ఞాపకం చేసుకునిచున్నాము. మీ దాసులు ప్రభా పెద్దలైన వారు ఉంటే ఇప్పుడు పిల్లలు పాడే పాటలు, వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వింటే ఎంత సంతోషించేవారు. వాళ్ళు లోటు నాకు ఎంతగానో వేధిస్తున్నారు. దాన్ని మీరు భర్తీ చేయండి ప్రభా. అలాంటి పెద్దలైన వారు ఉంటే పిల్లల కోసం ఎంతో ప్రార్థన చేస్తారు. పిల్లల కోసం, మనవాళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం భక్తిలో ఎదగాలని, ఆత్మీయంగా భౌతికంగా ఎదగాలని పెద్దలైన వారి ఆశీర్వాద దీవెనలు నిండుగా ఉంటే ఎంతో మంచి అభివృద్ధి జరుగుతుందని మేము చూసాము, విన్నాము. జరుగుతున్నది, ఇంకా జరిగిస్తారని మేము ముందుకు నడుస్తున్నాము, సాగుతున్నాము. తండ్రి మా ప్రార్థనలు, మా మనవులు ఆలకించండి ప్రభా. 15 నీ వైపు చూస్తున్నాం. ఎన్నో రకములుగా మేము నాయన వ్యాధుల బాధలతో ఆయన కృంగిని స్థితి నుండి లేవనెత్తినావు కదా ప్రభా. ఇంకా అలాంటి దుస్థితి ఇంకా ఎవరికైనా ఉంటే వారిని లేవనెత్తండి. నన్ను పూర్ణంగా స్వస్థత, ఆరోగ్యం దయచేసి ప్రభా నీకు భద్రపరచండి. మీ దాసుని బలపరిచి ఆదివారము మంచి వాక్యం మాకు అనుగ్రహించండి. మా ఆత్మలు తెప్పరిల్లాగను, మా ఆత్మలో నాయన ఏ యొక్క బలహీనతలు మేము ఆగి ఉన్నామో, పడిపోయి ఉన్నామో మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. నీకు భద్రపరచండి నాయన. మీ సహాయం సహకారాలు మేము ఏమి చేయలేము నాయన. ఏదైనా నీ వలన కలిగినది. మేమును మా కుటుంబాలు, మా సంఘము సహవాసం తరపున నాయన నమ్మకస్తులమై ఉండడం సహాయం చేయండి. పెద్దలైన వారు ప్రభా మాకు ఇచ్చిన యొక్క ఆస్తిని, బహుమానం మేము నాయన అంతవరకు కాపాడుకుంటూ సహాయం చేయి ప్రభా. వారు చేసిన ప్రార్థన, వారు చేసిన కన్నీరుడు కనబడుచు దాన్ని పాడు చేసేవారిగా ఉండక ప్రభా, దాన్ని మేము జీవం పోసేవారిగా, ఇతరులకు సాక్షిగా, మాదిరికరంగా ఉంటే సహాయం చేయ. ఒకప్పుడు ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరిగినాయి తండ్రి. నీ దాసుడు మా పక్క గొల్లపాలెం లాజరస్ గారు వచ్చి ప్రభా దయ్యాలు పట్టి మట్టిలో పూరలాడాడు. అలాంటి దయ్యాన్ని పారదోలి మీ దాసుడు నిన్ను మయంపరిచాడు ప్రభా. ఆ దాసుడు నా లాజరు అనే సహోదరుడు స్వస్థపరిచి ఆరోగ్యంగా ఉండి ప్రతి మీటింగ్లో వచ్చి ఎంతంత బలమైన కట్టెలు పగలగొట్టి ఆయన ఉద్యోగ సభల్లో, ఆయన విశ్వాసుల సభల్లో కూడా నీకు మహింపరిచాడు. ఇతరులకు సాక్షిగా ఉన్నాడు ప్రభు. అలాంటి అద్భుతాలు ఇక్కడ జరిగినాయి. అలాంటివి మరలా చూడాలని మీ దాసుడు జకరి ఆశించుతున్నాడు ప్రభా. దానికి మీరే ఖండించండి. దానికి తగిన విధంగా జీవం పోయండి. మేమును సహకరించి నీ ఆత్మను ఆయన నిన్ను మహింపరిచేవారిగా నీకు ఉండుటకు మా అందరినీ కాపాడి మా అన్ని కుటుంబాలు మీ కుప్పలో భద్రపరిచే ఆత్మతో ఆదివారపు దీవెనలతో నింపమని యేసు వారి పాదములు పట్టుకొని విధేయుడిని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సరే ప్రియులారా, రెండు ప్రకటనలు వినండి. కూటమి యొక్క చివరిలో ఆదివారపు ఆరాధన జరిగిన తర్వాత మా చిన్నాయన భాస్కరరావు గారిని జ్ఞాపకం చేసుకుంటాం. అయితే 15వ తేదీన సేవకులైన వారికి కొంత పరిమితంగా కూటమి ఏర్పాటు చేయబడింది వ్యూలాగార్డంలో. దానికి వెళ్ళగలమా లేదనేది ఇంకా నిర్ణయం కాలేదు. దానిని బట్టి మనం వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకుంటామనేది ప్రకటన చేస్తాం. ప్రకటనను గమనించాలి. ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఆ దినం అక్కడే ఉంటాం. 15వ తేదీ సాయంకాలం, 16వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండాలి. ప్రయాణ పరిస్థితులు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నందువలన తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్ళడానికి వాహనాలకి పర్మిషన్ లేదు. ఇంకా సరే ఏమవుతుందో ప్రభు ఏం చేస్తాడో చూద్దాం. కాబట్టి మనము దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు మనమందరం స్వరములెత్తి ఓ పల్లవి, ఓ చరణాన్ని చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ సంపూర్ణంగా పాడు. భయమేలా జనులారా ప్రియ రక్షకుడా
ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క వ్యక్తి ద్వారా గుర్తింపు వచ్చింది. దేవుని సేవకులు స్ఫోటపురంలో ఈ పాట పాడుతుంటే ఇప్పటికీ ఎవరు ఆ కాలంలో వాళ్ళు ఎవరు మర్చిపోరు. దేవుడు ఆయనకి ఇచ్చిన శక్తిని బట్టి స్వరమెత్తి ఆ పాట పాడుతుంది. ఇప్పటికీ అందరూ అడిగేవారు, అయ్యా ఆ పాటను మేము అలా ఇంతవరకు మళ్ళీ వినలేదు. దానిని బట్టి దగ్గుబాటు ఆనందరావు గారుగా గుర్తొచ్చాడు. ఆనందరావు గారు కాదు, దేవుడి పేరు వచ్చింది, దగ్గుబాటు ఆనందరావు గారు అని పేరు వచ్చింది. అంతే. నేను రిటైర్ అయిన తర్వాత మా మాస్టర్లు కొంతమంది నాకు ఫోన్ చేసిన తర్వాత, సార్ మీరేంటో మీరు రిటైర్ అయిన తర్వాత తెలుస్తుంది సార్ నాకు ఫోన్ చేశారు. జరుగుతున్న పరిస్థితులను బట్టి మీరేంటో మీరు మా కొరకు ఏం చేశారనేది మీరు రిటైర్ అయిన తర్వాత మాకు అర్థమవుతుంది సార్ అని ఫోన్ చేసేవారు. మన కూడా మాస్టర్ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. మేము ఆఫీస్కి వెళ్ళిన ఫలానా కాలేజీ అంటే ఎవరికి గుర్తుంటుందండి. వాళ్ళు అంటారు పచ్చూరు గారు చక్రయ్య గారి కాలేజీ అంటారు. నా సొత్త, నా సొత్తు గారు చక్రయ్య గారి కాలేజా అని అంటారు. వాస్తవం అధికారులతో నాకున్న సంబంధాలు బట్టి కానీ, నేను వారితో మాట్లాడే తీరును బట్టి కానీ నాకున్న వాస్తవమైన సంబంధం అది. మేము వెళ్ళి చక్రయ్య గారి కాలేజీ ఆయన కదా కమాన్ అని పిలిచి పనిచేస్తున్న ఆఫీసర్లు ఉన్నారు సార్ అని ఫోన్ చేశాడు. కాబట్టి పిల్లలు దేవుడి గ్రామానికి భాగ్యం ఇచ్చాడు. మరి మనకున్న బాధ్యత ఏంటి? ఇప్పుడు అది మనకున్న బాధ్యత ఏంటి? ఒక స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చినప్పుడు మనమందరం కూడా స్వాస్థ్యాన్ని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవాలి. పేరు మాత్రమే చెప్పుకోవడం కాదు, పేరు మాత్రమే చెప్పుకోవడం కాదు, ఆ పేరుకు ఉచ్చరించడానికి తగిన విధంగా మనల్ని మనం కూడా ఏం చేసుకోవాలి? సిద్ధం చేసుకోవాలి. ప్రభు కూర్చో. చాలా సమయం 11 అయింది. వాక్య భాగంలోకి వెళ్దాం. పల్లవి పాడుకో. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నే పాపము చేయకుండా, నే పాపము చేయకుండా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఒకే ఒక నిజ రక్షకుడా, పాపల కొరకు ప్రాణం పెట్టిన ప్రాణనాథుడా, మిమ్మల్ని తప్ప మేము ఎవరిని ఆరాధించగలరు? మీరు తప్ప మాకు ఎవరు దేవుడుగా ఉండగలరు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని మీ వాక్యం మాకు సెలవిస్తుంది. తండ్రి, మా డబ్బు మాకు దేవుడు కాదు, మా ఇల్లు మాకు దేవుడు కాదు, మా వస్త్రములు మాకు దేవుడు కాదు, మా ఆభరణములు మాకు దేవుడు. ఇవన్నీ మీరిచ్చినవే ప్రభు. ఎప్పుడు మేము మిమ్మల్ని దేవుడుగా కలిగి ఆరోగ్యమిచ్చువాడు, ఆశ్రయించువాడు, మీరు చేయని ఏమున్నది ప్రభు. కనుక ఎన్ని స్తుతులు చెల్లించినా మీ రుణం మేము తెచ్చుకోరు.
మీ వాక్యమనే ఉదక స్నానము చేత మమ్మలను వారం వెంబడి వారం మీరు పవిత్రపరుస్తున్నారు. అందును బట్టి మేము మిమ్మల్ని స్తుతించుకుంటాం. ఒక గొప్ప దైవజనుని గ్రామానికి ఇచ్చి ఈ గ్రామం పేరు అనేకుల నోట్లో గుర్తుండేలాగా చేసిన దేవా నీకు వందనాలు. ఎందుకు ఆ ముద్ర లాగబడింది? దగ్గుబాడు ఆనందరావు గారి కుమారయ్య, దగ్గుబాడు ఆనందరావు గారు అనేటువంటి ఆ యొక్క మీ నామం నా ఘనత ఇచ్చారు. ఎప్పటికీ నిలిచి ఉండాలి. నా అంతట నేను ఘనత తగిలించుకోలేదు, మా అంతట మేము కీర్తిని తగిలించుకోలేదు. మీరు మాతో ఉంటేనే తప్ప మీరు మమ్మల్ని నడిపించు. అట్టి సేవకులు నడిపిన సంఘంలో ఉన్నటువంటి సభ్యులుగా మేము ఎక్కడున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి, మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవాలి. మమ్మల్ని ఇంకా సజీవుల జాబితాలో ఉంచుతున్నారు. మేమేమో దీన్ని పోగొట్టుకో. రక్త సంబంధులు కానీ, ఆత్మ సంబంధులు కానీ, శ్రేయోభిలాషులు కానీ మీరు మా కొరకు చేసిన ప్రతి దానిని హృదయమంతటితో ధ్యానించు. మిమ్మల్ని మేము భాగ్యమాకంగా ఇది ఇంతవరకు మీరు మాతో నడిపించారు. ఇది కొంచెం సమయం ముందుకు వెళ్ళిపోయినా ఓపికతో కూర్చునే మనసు మాకు నేను ఇక్కడ నిలబడటం తగిన నేను ఎప్పుడో మరణించవలసిన నా ఎముకలు కూడా చేయకపోవచ్చు. మీ ప్రణాళిక ఏంటో తెలియదు, మీ వాత్సల్యం ఏమిటో తెలియదు. ఇది ఇలాగ నిలబడి దీనిని నడిపిస్తానని వాక్యం పోషిస్తానని అవకాశం, ఆలోచన ఒకప్పుడు నాలో ఏమి లేని స్థితిలో శోధన నుంచి తప్పించు. ఇది మీ భాగ్యం ఇచ్చారు. ఇంక మీ పాలన చెత్త చెరువు తప్ప ఏం కాదు. మీరు ఎంత ఆయుషిస్తే అంత ఆయుష్ నమ్మకముగా మీ పిల్లల ముందుకు సార్ సంఘములను దిద్దుబాటు చేసుకుని అనేకులకు నిజమైన సువార్తను ప్రకటించి ప్రతి వారు రక్షణ పాత్రను చేరపరుచుకో. యెహోవా నామమును ప్రార్థించేవారు, సాక్ష్యం పలికేవారు ఉన్నారా? అలాగే సిద్ధము చేయడం తప్ప నాకు ఏమి పని. మీ కృపనంత కాలం, మీరు ఇచ్చిన ఆయుషంత కాలం నేను రైతు వారు సేవించుకుని చెప్పినట్లుగా మేము మా సంఘములో అన్ని కుటుంబాలు ప్రతి మీ నామమున మోకాలు వచ్చి తమ నాలుకలతో మిమ్మల్ని స్తుతించు. దయచేసి వ్యర్థమైన వాటి నుంచి దూరం వచ్చే ఈ సమయంలో మీ వాక్యంలో నాతో మాట్లాడు. క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభునామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. వందనం చేసినప్పుడు వందనం చేయడం వల్ల వచ్చుకోవాలి. సహోదరి సహోదరులకు ఎదురుపోయినప్పుడు వందనాలు చెప్పుకోవాలి, ఇవాళ వచ్చుకోవాలి. సరే, ఈ దినము పేతురును కూర్చి నేర్చుకోవాలి అనేటువంటి నడిపింపు ఉన్నది. ఆ భాగంలోకి వెళ్ళడానికి ముందు మనము ఒక 2-3 వారాలు ఎవరిని గురించి
నేర్చుకుంటూ ఉన్నాము. నెహెమ్యాని గురించి నేర్చుకుంటున్నాము. నెహెమ్యా వేరు చోట ఉద్యోగం చేసుకుంటూ సౌఖ్యంగా ఉన్నప్పటికీ యెరూషలేము ప్రాకారములను గూర్చి, గుమ్మములను గూర్చి, యూదులను గూర్చి భారము కలిగిన వాడు అని మనము తెలుసుకున్నాం. ఆ భారమును ప్రభు దగ్గర పెట్టి జయమును గడించాడు. రాజు ఇచ్చిన అనుమతిని బట్టి అక్కడికి వెళ్ళి ఆ ప్రాకారములు వాటి స్థితిని చూచాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి పనిని ప్రారంభించాడు. సంబలట్లు, టోబియా, మిగిలినటువంటి వారందరూ కూడా హేళన చేసిన, ఎగతాళి చేసిన, వాటి ద్వారా వీరు ఆ పని చేయకుండా చేయాలని చేసిన, బెదిరింపు మాటలతో వాడిని తరివేయాలని సూచన, నిరుత్సాహపరిచేటువంటి మాటలతో ఆ పనిని నింపుదల చేయాలని సూచనప్పటికీ కూడా దేవుడు నెహెమ్యాతో ఉన్నాడు. నెహెమ్యా భారము ప్రార్థన చేయాలి. ఇది మనము ఎప్పుడు గమనించగలమంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆధ్యాత్మిక అనుభవం ఉన్నప్పుడు ప్రార్థన అంటే ఏంటో అర్థమైంది, వాక్య ధ్యానం అంటే ఏంటో అర్థం. ఇవి రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి, ఇవి రెండు కలిగి ఉండాలంటే పశ్చాత్తాపం ఉండాలి, బాప్తిస్మం ఉండాలి, ప్రభు పనులను చేయాలి. మరి ఎంతమంది సిద్ధపడుతున్నారు? సమయం వస్తుంది, ఆ సమయాన్ని ప్రకటన చేస్తాం. ఈ మూడు ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో వాక్య ధ్యానం ఉన్నది, ప్రార్థన ఉంది. ఇవి రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం, ఇంటర్లింక్. ఇంకా అందులోకి వెళ్ళినప్పుడు ఎంత వాక్యం చదువుతామో, ఎంత ప్రార్థన చేస్తామో మనకి కాబట్టి ప్రార్థన ఎంత చేస్తామో, ఎంత వాక్యాన్ని చదువుతామో నాకు వెళ్ళిపోతారు. ఆగి ఒక్కోసారి ప్రార్థన ముగించాలంటే ముగింపు రాదు. ఒకదాని చదువుకోండి, ఒకదాని చదువుకోండి వచ్చినప్పుడు కాదు. నెహెమ్యా అదే చేశాడు. కాబట్టి ఆ గోడ పనిని గుమ్మాలు కట్టేశారు, గోడ పనిని ప్రారంభించారు. ఒకవైపున శత్రువులు వీళ్ళు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక పూర్వ దేవుని ఆయన దగ్గర ఉంచుకున్నాడు. ఆ పూర్వం మీదప్పుడు మీరు ఒక చోటకి చేరుకోవాలని చెప్పాడు. వాళ్ళందరికీ ఏం చెప్పాడు? మీరు ఒక చేతితో కత్తి పట్టుకోండి, ఒక చేతితో పని ఏంటి? కత్తి. ఈ ఆయుధం ఏంటి? ప్రార్థననే ఆయుధం, విశ్వాసం అనే ఆయుధాన్ని పట్టుకోండి. నువ్వు పని చేస్తావని నేను కనిపెడుతూ ఉంటాను. నేను బోర ఊదినప్పుడు మనం సమకూడాలి. ఆ విధముగా యెరూషలేము ప్రాకారాన్ని 52 దినాల్లో నిర్మాణం చేయడం పూర్తి. ఎగతాళి చేశారు. ఏమని? నక్కెగిరి గోడ ఏమైపోతున్నారు? పడిపోతుంది. భక్తి చేసేవాళ్ళని కూడా భక్తి చేయని వాళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడుతుంటారు.
ఇంతకుముందు చేసింది భక్తి కాదా, వీళ్ళు చేసేదే భక్తి అనేటువంటి ఈ మాటల్ని మాట్లాడుతుందా వాటిని చెవిని పెట్టాల్సిన అవసరము నీ ముందు ఏ పరుగు పని ఉందో, నా ముందు ఏ భారం ఉందో వాటిలో మనం సాగిపోవడమే చాలా ప్రాముఖ్యమైన. సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాటను చదువుకున్నాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. ఈ మాటని ఎవరు చెప్పగలరు? హూ కెన్ సే? ఎవరి మాట చెప్తారు? నీ భారమంతా నేను భరిస్తాను అని చెప్పగలరా? సరే, ఈ మాటల్ని ధ్యానం చేయడానికి ముందు కొంచెం ఈ పేతురు గురించి నేర్చుకో. మరి పేతురు ఈ మాటలు చెప్తున్నానండి. హూ ఇస్ దిస్ పీటర్? ఎవరి పేతురు చెప్పండి అసలు ముందు. గట్టిగా చెప్పండి, తెలిసిన వాళ్ళు గట్టిగా చెప్పండి. పేతురు ఎవరు? అర్థం కాదు, వినపట్లేదు. అర్థం సరే వినపట్లేదు. హూ ఇస్ పీటర్? ఆయనకు అసలేం స్థానం లేదు. లేదు పోనీ సీమలు పేతురు అనుకుంటారా? సరే, ఆయన శిష్యులలో ఒకరైనటువంటి పేతురు గారు. ఈ పత్రికను వ్రాయడానికి గల ఆయన సొంతంగా రాసింది 2 పత్రికలు రాశారు. జీవితం అనేది, క్రైస్తవ జీవితం అనేది అంత సులువైనది కాదు, సుఖమైనది కాదు. ఈ జీవితానికి బాధలు అనేవి ఉంటాయి, కష్టములు అనేవి ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే, మీరు సేవ చేస్తారు కదా, లేదా మీరు ప్రార్థనకి వెళ్తారు కదా, మీకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని. బైబిల్ ఎక్కడ కూడా వీడికి రావాలని ఎక్కడ బైబిల్లో చెప్పదా. చిన్న పరిస్థితుల్లో దేవుడు తీసుకుంటాడు, జ్ఞాపకం తీసుకుంటాడు, సహాయాన్ని. కాబట్టి పేతురు రాసినటువంటి పత్రికలో బాధలో ఉన్నటువంటి క్రైస్తవులను ప్రోత్సహించడం అనేది ఆయనకు ఉద్దేశం. ఎవరు వారు? ఎవరు అంటే యూదా క్రైస్తవులు. యూదా క్రైస్తవులు మొదట అక్కడికే వెళ్తుంది అంశం. వారు యెరూషలేము నుండి తరిమివేయబడినారు. యూదా క్రైస్తవులు యెరూషలేము నుండి తరిమివేయబడినారు. ఆసియా మేనలంతా కూడా వీళ్ళు చెదిరిపోయారు, వ్యాప్తి చెందారు. లేనగా చెదిరినటువంటి వ్యాప్తి. మరియు ఆనాటి కాలంలోనైనా, ఈనాటి కాలంలోనైనా, రానున్న కాలంలోనైనా ఉన్న విశ్వాసులందరికీ ఈ పత్రికను పౌలు గారు, క్షమించారు, పేతురు గారు రాస్తున్నారు. సరే, దీన్ని మొదటి శతాబ్దంలో 62 నుంచి 64 సంవత్సరాల మధ్య కాలంలో రాసి ఉంటారు. స్పష్టమైనటువంటిది ఫలానా సంవత్సరం అనేది స్పష్టంగా చెప్పలేరు. 62, 63, 64 సంవత్సరాలు
దీనిని రాసేటప్పుడు ఈయన రోమా ప్రభుత్వంలో ఉన్నాడు, రోమాలో ఉన్నాడు. రోమాలో నుండి ఈ పత్రికను పౌలు గారు బహుశా అక్కడ ఉండి ఉండవచ్చు అని. ఆ కాలంలో రోమ్ని నీరో చక్రవర్తి పరిపాలన చేస్తా ఉన్నాడు. నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. ఆయన గురించి ఒక సామెత ఉంది. రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించుకుంటూ ఉన్నాడు అని సామెత. రోమ్ తగలబడుతుంటే ఈయన ఏం వాయించుకుంటున్నాడు? ఫిడేలు వాయించుకుంటున్నాడు. ఒక క్రైస్తవ సంఘము, విశ్వాసంతో కూడిన సంఘము, శ్రేయోభిలాషంతో కూడిన సంఘము, వ్యవస్థ వివిధ రకములైన అవసరతల్లో ఉన్నప్పుడు ఫిడేలు వాయించే స్థితిలో ఉండటం న్యాయమా? నా మందిరము పాడై ఉండగా మీరు మీ సరంగి వేసిన ఉంట న్యాయమాన్ని ప్రశ్న వేస్తారు. రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు ఈ నీరో చక్రవర్తి. దీనిని బట్టి మన స్థానం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. నేను ఎక్కువ వాటిలోకి వెళ్ళను. సరే, ఈయన కాలంలో రోమ్ నందు గొప్ప హింస ఏర్పడింది. ఎవరికి? రోమా సామ్రాజ్యంలో దానంతటిలో ఉన్న క్రైస్తవులు హింసింపబడుతున్నారు, చంపబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎందుకు ఉండవలసి వచ్చింది అంటే, ఒకే ఒక మాటను బట్టి, ఒకే ఒక సూత్రం. ఇది ఇప్పుడు మా కాలం మనం గుర్తించింది ఖచ్చితంగా. వారు ఎందుకు హింసించబడుతున్నారు, వారు ఎందుకు చంపబడుతున్నారంటే, వారికి సజీవుడైన మరణమును గెలిచి లేచినటువంటి యేసు క్రీస్తునందు వారికి ఏమున్నది? విశ్వాసం ఉన్నది. వారికి ఏముంది? ఎవరి యందు? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంది. అదే వాడు ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు? హింసింపబడుతున్నారు, చంపబడుతున్నారు. ఇది ఆనాడు వారికి ఉన్న ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఆ మధ్యధరా ప్రాంతం అంతటిలోనికి చదిరిపోయారు. సరే, ఏదేమన్నప్పటికీ కూడా వీరికున్న విశ్వాసము భవిష్యత్తులో ఇలాంటి విషయాలు మనం దేవుడు మనకి ఇచ్చిన సమయం కొరకు చాలా నేర్చుకుంటాం. సంఘం ఎలాగ స్థాపించబడింది, సంఘం ఎలాగ హింసింపబడింది, నిజమైన స్వార్థను ఎలాగూ పాతి పెట్టడానికి నాటి క్రైస్తవ పెద్దలైన వారు ప్రయత్నాలు చేశారు. వాటిని మనం రానున్న కాలంలో కొంత నేర్చుకుంటూ పోదాం. కాబట్టి ఇక్కడ వీరు నిజమైన స్వార్థనందు యేసు క్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచారు. ఈ విశ్వాసము వాళ్ళకి అంగీకారంగా లేదు. దీనికి బదులు వాళ్ళు ఏం చెప్తే అది విని దాన్ని మాట్లాడుతుంటే వీళ్ళ ప్రాణానికి ఏ కష్టం వచ్చేది కాదు. కానీ వీరేమంటున్నారు? ఇది కాదు. మర్దుకై ఏమన్నాడు? నేను ఆమాన్ ఏం చేశాడు? ఒక
వచ్చాడంటే, హామాన్ దగ్గరికి వచ్చాడంటే ఈయనేం చేయాలి? నమస్కారం చేయాలి, శాల్యూట్ చేయాలి, లేకపోతే శాస్త్రంగా ఒక విగ్రహాన్ని పెట్టి దానికి నమస్కారం. మనం ఏదో విగ్రహం అంటే కొమ్మలేటువంటి విగ్రహాలు ఉన్నాం. మన లోపల చాలా విగ్రహాలు ఉన్నవి. మన లోపల చాలా విగ్రహాలు ఉన్నవి. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహం. దేవుని కంటే దేని ఎక్కువగా ప్రేమిస్తాం. వీళ్ళేమన్నారంటే, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి వారు దేనికి గురయ్యారు? హింసలకు గురయ్యారు, అవసరమైతే చంపబడ్డారు. నేను విశ్వాసాన్ని వదిలిపెట్టాను, నేను విశ్వాసాన్ని వదిలిపెట్టాను. ప్రాణాపాయం కదా, బుద్ధవాడిన పర్వాలేదులే అనే దానికి ఇక్కడ తావు వికసించే విశ్వాసము వాక్యాలను చదువదనే. వికసించే విశ్వాసము వారు విశ్వాసంతో దాన్ని బట్టి హింసింపబడ్డానికి ఇష్టపడ్డారు, చంపబడ్డానికి. ఇది ఆనాడు అలాంటి పరిస్థితులలో పేతురు ఈ మాటలు రాస్తున్నాడు. ఆయన శిష్యుడిగా యేసు ప్రభువుతో సాగుతున్నప్పుడు యేసు ప్రభు ఆయన ఒక పేరు పెట్టాడు. యేసు ప్రభు ఆయన ఒక పేరు పెట్టాడు. ఏంటా పేరు? ఏంటా పేరు? యేసు ప్రభు ఒక పేరు పెట్టాడు. నీవు కేపావు. కేప సిరియా భాషలో కేప అంటే రాయి అని. రాయి అని. ఇక రాయికి జీవం ఉంటుందా లేదో మనమే తెలుసుకోవాలి. గుడిలో రాయి పెడితే ఆ గుడిలో కొబ్బరికాయ కొనుక్కోవాలంటే రాయి మీద నా బాగా నేను ఎవరు చెప్పుకోలేదాను. నా బాగా నేను ఎవరు చెప్పుకుంటాను? పగలు కూడా చెప్తాను, నేను ఎవరు చెప్పుకుంటాను? గబ్బిడ వచ్చి రాయి నడుపుతుంటే, బొమ్మ నడుపుతుంటే